అస్మద్గురుభ్యో నమః. పద్మపురాణం సృష్టిఖండంలో ఒక శ్లోకము, ఆ శ్లోకము దానికి భావము వివరణ తెలుసుకుందాం. రోగిణం చ అపి వృద్ధం చ పితరం వృత్తి కర్మితం వికలం నేత్రకర్ణాభ్యాం త్యక్త్వా గచ్చేచ్చ రౌరవం. వ్యాధిగ్రస్తుడు వృద్ధుడు జీవికా సంపాదనం చేసుకోలేనివాడు, కన్నులు చెవులు పనిచేయనివాడైన తండ్రిని అసహాయునిగా విడిచిపోయిన మానవుడు రౌరవ నరకాన్ని పొందుతాడు అని ఈ శ్లోకం యొక్క భావం. కాబట్టి మీ తల్లిదండ్రులు ఎవరైనా వికలాంగులుగా ఉన్న, అవయవ సౌష్టం ఉన్న, అవిటివారుగా ఉన్న వారిని వృద్ధాప్యంలో వదిలిపెట్టకుండా అంటిపెట్టుకొని మీకు తోచినంత సేవ చేసుకొని వారికి సాంత్వన కలిగించండి. ఇంకా వ్యాసుల వారు ఏం చెప్తున్నారంటే, అంతేకాక అట్టివాడు అంత్యజులు, మ్లేచ్చులు, చండాలురు మున్నగు నీచ జాతులలో జన్మ ఎత్తవలసిన వాడు అవుతాడు. ఎవరైతే తల్లిదండ్రులను నిస్సహాయ స్థితిలో వదిలిపెట్టి వికలాంగులుగా ఉన్నవారికి వదిలిపెట్టి తన సౌఖ్యాన్ని చూసుకుంటాడో అటువంటి వారు నీచ జన్మలను నీచ జాతులలో జన్మించి జన్మ ఎత్తాల్సి వస్తుంది అని పద్మపురాణంలో చెప్పబడిన నీతి సందేశం. మాతాపితరుల పోషణ సంరక్షణ భారాన్ని విడనాడిన వాని పుణ్యాలు అన్నీ క్షీణించిపోతాయి. అతడు ఎటువంటి పుణ్య కార్యాలు చేసి సంపాదించే పుణ్యమంతా కూడా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను దూరం పెడితే వారి యొక్క యోగక్షేమాలను విచారించకపోతే అతడు చేసిన పుణ్యకామన్నీ నశించిపోతాయి అని చెప్పారు. తల్లిదండ్రుల ఆరాధనమును సేవనమును విడిచి పుత్రుడైన వాడు ఏ తీర్థయాత్రలు చేసినా, ఏ దేవతలను సేవించినా ఫలితం ఏదీ ఉండదు అని వ్యాసుల వారు తన శిష్యులకు హితబోధ చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణులారా, ఈ విషయంలో మీకు ప్రాచీనమైన ఇతిహాసాన్ని వివరిస్తాను. సావధానంగా ఆలకించండి. ఈ గాథను ఆలకిస్తే ఇక ఎప్పుడూ మీకు మోహం అనేది ఆవరించదు అని చెప్పారు. ఆ కథ గురించి మనం మరి ఒక సంచికలో విపులముగా విస్తారంగా తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.